యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది. ఆల్వేస్ రీరీడ్ యువర్ ఫేవరెట్ బుక్ అండ్ రీవాచ్ యువర్ ఫేవరెట్ ఫిలిం అట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ యువర్ లైఫ్. ద ప్లాట్ నెవర్ చేంజ్ బట్ యువర్ పర్స్పెక్టివ్ డస్. నేను ఫస్ట్ టైం ఈఎన్ఈ చూసిన తర్వాత ఐ కనెక్టెడ్ టు వివేక్ ఎ లాట్. హిస్ యాంగర్, హిస్ పెయిన్ దట్ గ్రాప్స్ మై అటెన్షన్. అండ్ విశ్వక్సేన్ కూడా చాలా బాగా ప్లే చేశారు ఆ రోల్. దెన్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ రివాచెస్ ఫైనల్లీ ఐ కనెక్టెడ్ టు కార్తిక్ అండ్ ఐ థింక్ హిస్ క్యారెక్టర్ ఇస్ ద కోర్ ఆఫ్ ద ఫిలిం. ఇది నా పర్స్పెక్టివ్ మాత్రమే. లవ్, బ్రేకప్, డిప్రెషన్ ఈ థింగ్స్ని చాలా మూవీస్లో ఎస్టాబ్లిష్ చేశారు అండ్ లాట్ ఆఫ్ పీపుల్ గెట్ కనెక్టెడ్ టు దట్. కార్తిక్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వేరు. ఫ్యామిలీ నుంచి ప్రెజర్, ఫైనాన్షియల్గా స్టేబుల్గా లేకపోవడం వల్ల ఎంటైర్ ఫ్యామిలీ సఫర్ అవ్వడం, ఇలా మిడిల్ క్లాస్ అబ్బాయికి రిలేట్ అయ్యే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కార్తిక్లో. ఇవన్నీ ఫేస్ చేశాడు కాబట్టి కార్తిక్ చాలా గ్రౌండెడ్గా ఉంటాడు. వివేక్ నేను లవ్ స్టోరీస్ చేయను, అవి ఫేక్ ఎమోషన్స్ అని అంటే లైఫ్లో నాకు నచ్చినట్లే ఉంటా, నచ్చిన పనే చేస్తా అంటే కుదరదు, సిచ్యువేషన్స్కి అడ్జస్ట్ అవ్వాలి అని చెప్తూ ఉంటాడు కార్తిక్. కార్తిక్ అడ్జస్ట్ అవుతూ బతకడం, సొసైటీని సాటిస్ఫై చేస్తూ బతకడం అనే ట్రాప్లో పడి బతుకుతూ ఉంటాడు అండ్ అలానే బతకాలి అనుకుంటాడు. సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కార్తిక్ ఇస్ ఏ డీసెంట్ గా. జూబ్లీ హిల్స్లో ఇల్లు, జాబ్ ఇలా అన్నీ ఉన్నాయి. తను కూడా నేను పర్ఫెక్ట్గా ఉన్నా అనుకుంటాడు. అప్పుడే పోలీస్ స్టేషన్ సీన్ వస్తుంది. పైసలు 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 అని సస్తావెందుగా అని కార్తిక్ మీద వస్తాడు వివేక్. దెన్ కార్తిక్ రియలైజ్ వాట్ హ్యాపెనింగ్ అని. తను పర్ఫెక్ట్గా ఉన్నా అనుకున్నాడు కానీ హ్యాపీగా లేడు అని అప్పుడే అర్థమైంది. దెన్ అంతకంటే ముందే బాల్ సీన్లో వివేక్తో కార్తిక్ ఇలా అంటాడు, ఈ పెళ్ళేందో యూఎస్ ఏందో ఏం ఇంట్రెస్ట్ లేదు, నాకు మన నలుగురం గోవా పోవాలని ఉంది ఆ వివేక్ అని. దిస్ ఈస్ యాక్చువల్ కార్తిక్ అండ్ దట్ వాస్ ద కోర్ ఆఫ్ ద ఫిలిం. సొసైటీని సాటిస్ఫై చేయాలి అనే ట్రాప్లో పడి అసలు ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా చేస్తాడు. యాక్చువల్లీ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కీడాకోల కలర్ సీన్లో తరుణ్ భాస్కర్ గారు చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది, లోపాలేం లేవు నీకు, ఉన్నదల్లా ఒకటే లోపం, అటాచ్మెంట్ అని. ఆ సీన్ అండ్ ఈఎన్ఈ పోలీస్ స్టేషన్ సీన్ ఆర్ ద టూ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ద సేమ్ టాపిక్. యా, దట్స్ ట్రూ. సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కార్తిక్ ఈస్ ఏ డీసెంట్ గా. కార్తిక్ ఈస్ ఆల్సో ఓకే విత్ దట్ బట్ నాట్ హ్యాపీ. లైఫ్లో మనం ఫేస్ చేసే సిచ్యువేషన్స్ వల్లనో ప్రెజర్ వల్లనో తెలియదు, వీఆర్ లీడింగ్ ఓకే లైఫ్, నాట్ హ్యాపీ లైఫ్. అవి దాటి హార్ట్ చెప్పింది చేయడమే లైఫ్ అని చెప్పి ఒక గొప్ప సినిమా ఈఎన్ఈ అండ్ ఒక గొప్ప డైరెక్టర్ తరుణ్ భాస్కర్. సో యా, దిస్ ఈస్ మాప్ స్టార్. జై హింద్. సీ యూ సూన్.